హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇగో ఈ వెండి గిన్నెను ఎంత నీట్గా చేస్తానో, ఈ నిమ్మకాయ ముక్క, కొంచెం వంట సోడా తీసుకొని ఇది క్లీన్ చేసి చూపిస్తాను. ఈ గిన్నె చాలా తెల్లగా అవుతుంది, చూడండి మీరు. లోపల నేను ఇట్లా పెట్టాను కాబట్టి ఇదంతా తెల్లగా ఉంది, పైన నల్లగా అయిపోయింది. ఇప్పుడు పండుగ వస్తుంది కదా, దేవుడి దగ్గర వాడుకోవడానికని కొంచెం నిమ్మరసము ఈ వంట సోడా వేసి క్లీన్ చేస్తున్నాను. మీకు మొత్తం క్లీన్ అయినాక చూపిస్తాను, చూడండి. ఇంకా కొంచెం ఇక్కడ ఇట్లా డిజైన్లో కొంచెం నల్లగా ఉంది. ఇంకొక 2 సార్లు క్లీన్ చేస్తే మంచిగా అయిపోతుంది. చూసి ఎంత కొత్త దానిలాగా చేశాను. ఈ గిన్నె అండి మా మదర్కి, మా అమ్మగారికి వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్గా ఇచ్చిందంట. మా అమ్మమ్మ కాదు, మా అమ్మకు వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్గా ఇచ్చింది. ఇది మా అమ్మ ఏం చేసిందంటే దాని దగ్గర ఇట్లే జాగ్రత్తగా పెట్టుకొని మా పెద్దబాబు పుట్టినప్పుడు అన్నప్రసన్నానికి తను ఈ గిన్నె ఇచ్చింది నాకు. ఇంకా నేను కూడా ఒకసారి షాపుకి తీసుకెళ్ళాను. ఇవన్నీ చిన్న ఎందుకు తీసేద్దాం అంటే, మరీ చిన్నగా ఏం లేదండి, చూడండి. అయితే షాప్ అతను అన్నాడు, ఇంత మంచిగా ఉందమ్మా, పాతది అంటున్నారు కదా, మా జ్ఞాపకంగా ఉంచుకోండి, ఎందుకు తీసేస్తారు, ఇది మంచిగా ఉంది ఉండని అంటే తెచ్చి మళ్ళీ ఇంట్లోనే పెట్టుకున్నాను. అప్పుడప్పుడు నేను పూజలకు యూజ్ చేస్తాను, ఇది గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు మా అమ్మకు వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన గుర్తు ఇది. అట్లా నేను దాచిపెట్టుకున్నాను. మీరు కూడా చూడండి, ఇట్లా మన పాత ఉంటే సేవ్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. వాళ్ళ జ్ఞాపకార్థంగా ఉంచుకోవచ్చు మనము. Thank you for watching.